ఎందుకంటే ఒక్కసారి ఈ విశ్వానికి కనెక్ట్ అయిన తర్వాత, అంటే గురువు ద్వారా మనము ఈ విశ్వానికి ఒకసారి పరిచయం అయిన తర్వాత విశ్వం మనల్ని వదిలిపెట్టదు, పరమాత్మ మనల్ని వదిలిపెట్టడు. మనం ఒకవేళ మార్గం తప్పి పక్కకు వెళ్తున్నా కానీ ఏదో రూపంలో మళ్ళీ పరమాత్మ మళ్ళీ సరైన మార్గంలోకి నడిపించడానికి ఆయన నేడుతూనే ఉంటాడు. ముందు మనము కొంచెం నేర్చుకున్న తర్వాత ఇంకా ఇంకా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అవకాశాలు ఇస్తానే ఉంటాడు పరమాత్మ. ఇది మాత్రం నిజం. కాబట్టి ప్రతి ఒక్కరూ గురు మార్గంలో నడవాలి, గురు దీక్ష తీసుకోవాలి, సాధనలు చేయాలి, మార్గంలో నడవాలి, జన్మని ధన్యం చేసుకోవాలి. ఇక్కడ మనం చెప్పుకుంటే మనం భగవంతుడు ఎక్కడున్నాడు అనుకుంటాం? దేవాలయంలో ఉన్నాడు అనుకుంటాం, గుడిలోనే మాత్రమే దేవుడు ఉన్నాడు అనే భావంలో ఉంటాం. కానీ పండగలప్పుడు మాత్రం గుడికి వెళ్తాము, కొబ్బరికాయలు కొట్టడం, నైవేద్యం పెట్టడం, దండం పెట్టుకోవడం. అప్పుడు గుడి మొత్తం జనసందోహంతో నిండిపోయి ఉండదు. అంటే ఆ రోజు మాత్రమే దేవుడు ఉన్నాడు ఆ గుడిలో. మరి మిగిలిన రోజులు ఎలా ఉన్నాము? ఒక్కరం కూడా ఆ గుడి వైపు మళ్ళీ తిరిగి చూడం. అంటే ఆ గుడిలో పూజారి మాత్రమే ఆ విగ్రహానికి అభిషేకం చేస్తూ దీపారాధన చేస్తూ ఉండిపోతూ ఉంటాడు. అంటే భగవంతుడు వాటిని అభిషేకాలు చేయించుకుంటూ ఆనందపడుతూ అక్కడే ఉంటాడనా? కాదు కదా. మరి మిగిలిన రోజు మనం గుడి వైపు తిరిగి చూడం. అంటే ఏంటి అక్కడ అర్థం? అంటే భగవంతుడు అప్పుడు లేడనా? అంటే మన మనసు మనల్ని ఎలా భ్రమింప చేస్తుందో చూడండి. పండగ రోజు మాత్రం గుడిలో దేవుడు ఉంటాడు, మిగిలిన రోజు గుడిలో దేవుడు ఉండడు. అంతే కదా మన భావన. సో ఇలాంటి భావనలతో మనము మనసు అనేది మనల్ని మాయా ప్రపంచంలో నడిపిస్తూ ఉంటుంది. నిజంగా భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే పండగ రోజు గుడిలోనే ఉన్నాడు, ఎందుకంటే మనం అందరం అక్కడే ఉన్నాం కాబట్టి. మరి ఎప్పుడు ఇంకా ఎక్కడ ఉంటాడంటే పరమాత్మను తెలియజేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, సత్సంగ కార్యక్రమాలు, అక్కడ ఎక్కడైతే జ్ఞానం పంచబడుతుందో అక్కడ మాత్రం మళ్ళీ పరమాత్మ వచ్చి ఉంటాడు. అంటే మనమందరం ఒకసారి చేరి జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటే పరమాత్మ అనేది మళ్ళీ మన మధ్య ఉంటాడు. అందుకనే సత్సంగంలో పాల్గొనడం వల్లనే మనకు పుణ్యం లభిస్తుంది అనేది ఇక్కడ మనం చెప్పుకోవడానికి కారణం. మరి భగవంతుడు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని చెప్పాడు భగవద్గీతలో. అంటే జ్ఞానం ద్వారానే కర్మలు దగ్ధం అవుతాయా? ఇది కూడా మనం ఆలోచించాలి. జ్ఞానం ద్వారా కర్మలు ఎలా దగ్ధం అవుతాయి? చిన్నపిల్లవాడు ఉన్నాడు, తనకు తోచిన పని తను చేస్తాడు. కానీ అంతకంటే ఇంకా పెద్దవాడు ఏం చేస్తాడు? ఇంకొంచెం గొప్ప పనులు అనేవి చేస్తూ ఉంటాడు. అంటే పెద్దవాడికి ఏమనిపిస్తుంది? చిన్న పిల్లవాడు చేసే పనులు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? కొంత జ్ఞానం నేర్చుకున్నాడు, ఇంకొంచెం ఎదిగాడు. అలా ఎదిగే కొద్ది ఏమవుతుంది? జ్ఞానం అనేది పెరగబడుతుంది. పెరిగే కొద్ది ఏమవుతుంది? కొన్ని కర్మలు తగ్గించుకోగలుగుతాడు. అంటే ఒక పనిని చిన్న వయసులో చేయాలన్నప్పుడు అది కష్టంగా మారుతుంది. ఒక వయసుకు వచ్చిన తర్వాత అది కొంచెం తేలిక అవుతుంది. ఇంకా పెద్ద వయసు వచ్చిన తర్వాత అది ఇంకా తేలిక అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? జ్ఞానం తెలుసుకోబడే కొద్ది ఏమవుతుంది? కర్మ అనేది తగ్గుతూ వస్తుంది. మరి ఈ జ్ఞానం ఎక్కడ వస్తుంది? మనం బయట మన పనులు మనం చేసుకుంటూ సంసార జీవితంలో నడుపుకుంటూ పోతే జ్ఞానం వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా గురువు గారిని నేను అనుసరించలా, నా మార్గంలో నేను వెళ్ళిపోయాను, ఏదో సంపాదించుకున్నాను, కొంత సమయం వచ్చింది, మళ్ళీ వయసు మీద పడిన తర్వాత ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వల్ల మళ్ళీ హాస్పిటల్ సంపాదించినట్టు పెట్టేస్తాం, మళ్ళీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఇదే ఇప్పుడు మనము ప్రతిరోజు చూస్తున్నాం. ఊర్లో ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమి తెచ్చుకొని వెళ్ళారో ఒకసారి మనం గమనిస్తే మనకు అర్థం అవుతుంది. ఓహో, వాళ్ళు చనిపోయారు, ఏం తెచ్చుకొని వెళ్ళారు? వాళ్ళు ఏముండదు, బాధలు తప్పితే ఏముండదు అక్కడ. కరెక్ట్గా మరణం మన ముందుకు వచ్చేసరికి మనకేమీ అర్థం కాదు. నేనేదో పోగొట్టుకున్నాను, నేనేదో తెలుసుకోలేకపోయాను.
ఇవన్నీ భూమిలోనే అంతమైపోయాయి. ఇవన్నీ ఏమి తెలుసుకోలేదు. నాకు తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, నేను అది పొందలేకపోయాను అనిపిస్తుంది కంపల్సరిగా మరణం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు. అందుకనే భగవంతుడు జ్ఞానం ద్వారా కర్మను తగ్గించుకోండి. అది ఆ జ్ఞానం ఎలా అందుతుంది అంటే గురు మార్గంలోకి వెళ్ళినప్పుడు అందుతుంది. అదే మనం విడిగా మన ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూ ఉంటే మనకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారా? అదే గురు మార్గంలో వచ్చినప్పుడు, కనీసం సత్సంగ కార్యక్రమాల్లోకి వచ్చినప్పుడు ఎంతో కొంత జ్ఞానం మనకు అబ్బినప్పుడు ఆ జ్ఞానం ద్వారా మనం సరైన మార్గంలో జీవించాలనే భావన కలుగుతుంది. కనీసం ఆ భావన వలన మనము మన జీవితాన్ని, మన మార్గాన్ని కొంచెం సులువు మార్గంలోకి వెళ్ళిపోగలుగుతాం. కాబట్టి మనము ఏ దారిలో, ఏ మార్గంలో అనుసరిస్తే మన జీవనం సరైన విధానంగా ఉంటుందో అనేది మనము నిర్ణయించుకోవాలి. ఇది మాత్రం మనమే నిర్ణయించుకోవాలి, బయట వాళ్ళు ఎవరూ నిర్ణయించలేరు మన జీవితాన్ని. కంపల్సరిగా మనము మన మనసు మీద శ్రద్ధ పెట్టి మన ఆలోచనల్ని గమనించాలి. ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే అవి మనమే కల్పించుకున్నాం కాబట్టి మన దగ్గరకు వస్తున్నాయి. అవి మనం దూరం చేస్తే అవి దూరం అయిపోతాయి. ఇలా ప్రతిదీ ఒకటి ప్రపంచానికి సంబంధించింది అశాశ్వతమైన ఈ ఆలోచనల్ని నెమ్మదిగా సాధన ద్వారా మనం దూరం చేసుకుంటూ ఉంటే మనము ఏది మనకి కావాల్సిందో అది పరమాత్మ కంపల్సరిగా మనకు అందిస్తాడు. కాబట్టి ఇలా మనము గురుమార్గాన్ని అనుసరించి నడవటం అనేది మనం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం అవుతుంది. ఈరోజు మనము ఈ మార్గంలో కొంతమంది నడవటం వల్ల వారు కొన్ని జన్మలు అంటే తగ్గించుకోబడతారు. కొన్ని జన్మలు అంటే ఏం లేదు, ఇక్కడ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ కొన్ని జన్మలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మార్గం ఎంతో ఉన్నతమైనది, ఉత్తమమైనది అని భావన చేస్తూ ఆ పరమాత్మ